సర్వారిష్టహరం సుఖైకరమణం సాంధ్యాస్పదం భక్తిదం స్మృత్యా బ్రహ్మపదప్రదం స్వరసదం ప్రేమాస్పదం శాశ్వతం మేఘశ్యామ శరీరమచ్యుతపదం పీతాంబరం సుందరం శ్రీకృష్ణం శరణం వ్రజామి సతతం కాయేన వాచా ధియా శ్రీకృష్ణం శరణం వ్రజామి సతతం కాయేన వాచా ధియా. గోపికలు పరమాత్మను అన్వేషిస్తూ వెళ్తున్న ఘట్టం ఇది. క్రమంగా అక్కడ ఉన్నటువంటి వృక్షములన్నింటినీ కూడా వారు అడుగుతూ వెళుతూ క్రమంగా ఒక చోట చేరుకుని ధ్యానంలోకి వెళ్ళారు. అయితే ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత వారు హృదయంలో పరమాత్మ తన యొక్క రూపాన్ని స్ఫురింపజేసేట. గోపీషు మృగయంతీషు వనే గోపాలనందనం ఆత్మానం దర్శయామాస చికీర్షుర్భూర్యనుగ్రహం. ఇక్కడ పరమాత్మని వారు ధ్యానంలో చూశారు అని చెప్పకుండా పరమాత్మ దయ చూపించదలుచుకుని వారు హృదయంలో ఆయన గోచరించాడు అని. అంటే స్వామి దయతో గోచరించాడు. మనం ధ్యానానికి కూర్చున్న స్వామి మూర్తి స్ఫురించాలంటే ఆయన దయ ఉండాలి. ధ్యానం మన ప్రయత్నం, దయ ఆయన మనకిచ్చేటువంటి అనుగ్రహం. ఆయన దయ వల్ల గోచరించాలే తప్ప మన యొక్క అహంకారాలకి మన ప్రయత్నాలుగా ఆయన దొరకడు అని చెప్పడం ఇందులో ఉద్దేశం. అందుకే ఆత్మానం దర్శయామాస చికీర్షు భూర్యనుగ్రహం. చికీర్షు అంటే చూపించదలుచుకున్నాడు అని అర్థం. దేన్ని చూపించదలుచుకున్నాడు అంటే భూరి అనుగ్రహం, విశేషమైన తన కృపని ఆయన ప్రదర్శించదలచి ఆత్మానం దర్శయామాస, తనని దర్శింపజేశాడు. గోపీషు మృగయంతీషు అని గోపాలనందనం. ఆ విధంగా విరహతాపంతో ఉన్న వారి యొక్క ఆర్తిని గమనించి వారి తపనను పరిశీలించి పరమాత్మ వారికి గోచరించాడు హృదయంలో. అది ఆ గోచరించిన వెంటనే ఆ ధ్యాన స్థితిలో వారు ఎటువంటి అనుభూతికి లోనయ్యారు అనేది ఇక్కడ గద్యలో చెప్తున్నారు నారాయణ తీర్థుల వారు. అథ ఖలు వల్లభ యువచ్చో నిజ వల్లభ విరహ సంతాపజని దురంత చింతా సంతాప మందీకృత బాహ్య విషయ వివేక వృత్తిమచ్చిత్తవచ్చో ముహుర్ముహు తదీయలీలా వినోద నవరసావిష్కారణ ప్రవీణా గోపాంగ ప్రత్యంగ గుణగణ సమవిషమ బలాబల సమబల విలాస విలసిత గ్రీవా శిరకంప త్రిభంగీ లలిత దివ్యగాత్ర భ్రూనేత్ర హస్త విశేషాద్యావిష్కృత నవరసాలంకారాలంకృత వివిధలాస్య విశేషం స్ఫురదధరమణి పరిమిళిత మురళీ కలరవ సుధాదవధీరిత సురసుధాఖండ మండలం స్మారం స్మారం స్వస్వాంతఃకరణానపయేన సర్వాంతరంగం మదన శతకోటి సుందరాంగం ధ్యాయంత్యో మనసా ప్రణమంచ శిరస వచనాథ పురస్థితిమో సంబోధ్య ప్రత్యేకం గోపాలమగాయంత. ఈ దివ్యమైన గద్యలో ధ్యానానుభవం చెప్పబడుతున్నది. అథ ఖలు వల్లభ యువత్యః అనగా గోప యువతులు నిజవల్లభ విరగ సంతాప జనిత, తమ ప్రియుడైనటువంటి పరమాత్మ యొక్క విరహం వల్ల కలిగినటువంటి తాపంతో దురంత చింతా సంతాప మందీకృత బాహ్య విషయ వివేక వృత్తిమత్, అంతవరకు పరమాత్మ విరహం చేత తప్పించిన వారికి ఆ చింత సంతాపంగా మారిపోయిందిట. అంటే ఒక తీవ్రమైన తాపముగా మారిపోయింది. ఆ తాపము చేత బాహ్య విషయములకు సంబంధించిన స్పృహ వాళ్ళు మర్చిపోయారు. ఇది కావలసింది. భగవద్విరహం అనేది ఒక యోగం. అది ఆ విరహంలో క్రాగిపోవడం హృదయాన్ని శుద్ధి చేస్తున్నది. ఎలాంటి శుద్ధి చేస్తున్నదంటే ఇంకా బాహ్య విషయములపై వారికి ఎటువంటి చిత్తవృత్తి లేదు, అటువైపు మనస్సు వెళ్ళడం లేదు. యోగంలో కావలసింది అదే. బాహ్య విషయముని విస్మరించి పరమాత్మను స్మరించి అందులో లీనమయ్యే ఘట్టం కావాలి. ఆ స్థితి ఇక్కడ వారికి విరహం వల్ల వచ్చింది. అందుకే విరహం అనేది సామాన్యమైన అంశం కాదు. భగవద్విరహంతో తప్పించిపోవడం అనేటువంటిది గొప్ప యోగం. అందుకే విరహాసక్తి అని నారదుడు చెప్పినట్లుగా భక్తులన్నింటిలోని గొప్ప భక్తి విరహాసక్తి. ఆ భగవద్విరహం అనేటువంటిది గోపికల దగ్గర మనకు పండించి చూపిస్తాడు. అందుకే నారదుల వారు తద్విస్మరణే పరమ వ్యాకులత యథా వ్రజగోపికారాం అంటారు నారద భక్తి సూత్రాలు. నారదుల వారు తన భక్తి సూత్రాల్లో ఉదాహరణగా చూపించిన భక్తులు ఎవరంటే గోపికలే. ఇంకెక్కడ ఇంకో భక్తులు కనబడ్డ మనకి. అంటే గోపికా భక్తి పరమాదర్శ భక్తి అని నారదుని అభిప్రాయం. ఎందుకంటే పరమ ప్రేమాత్మకమైన భక్తి వారి దగ్గర ఉన్నది. భగవంతుడిపై ప్రేమ తప్ప అన్యము లేదు. శుద్ధమై సంపూర్ణమైనటువంటి ప్రేమ వారి వద్ద ఉన్నది. ఆ ప్రేమ చేతనే
ఆయన విరహాన్ని తట్టుకోలేక ఆ విరహంలో ప్రతి అణువును కూడా శోధిస్తూ హృదయంలో ధ్యానిస్తూ ఆయన తలంపులతోనే వాళ్ళు సంచరించారు. ఈ సంచరించినటువంటి విషయంలో వారి హృదయం క్రమంగా తదాకార వృత్తిని పొందింది. తదాకార వృత్తి అనేది ఉపనిషత్ పరిభాషలో చెప్పబడుతున్నది. దేనిని మనం చింతన చేస్తుంటామో మనస్సు ఆ భావాన్ని పొందుతుంది. అదేవిధంగా వారు కృష్ణ చింతనలో తదాకార వృత్తిని పొందారు. అటువంటి ఆ తదేక నిష్ఠ కుదరాలి అంటే బాహ్య విషయంలోపై ఉన్న పట్టు సడలిపోవాలి. బాహ్య విషయంలోపై మనస్సు వెళ్ళరాదు, దాన్ని అంతర్ముఖం చేయాలి. అందుకు బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖత్వంలోకి వాళ్ళు వెళుతూ ఉన్నటువంటి స్థితిని ఇక్కడ అద్భుతమైన పదంతో మందీకృత బాహ్య విషయ వివేక వృత్తిమచ్చిత్తవత్య అన్నారు ఇక్కడ. ఇప్పుడు చిత్తంలో వృత్తులు ఉంటాయి. వృత్తులు అంటే పనులు అని అర్థం. మనసు చేసే పనులు ఇవి చిత్తవృత్తులు అంటే అర్థం. ఇవి విధులుగా ఉంటాయి. అయితే ఎక్కువగా అందరి యొక్క మనస్సు కూడా బహిర్ముఖంగానే ఉంటుంది. అంటే బాహ్య విషయముల గురించి ఆలోచిస్తూ ఉంటుంది, బాహ్య విషయముల గురించే చర్చ చేస్తుంటుంది. వాడొక్కడు ఇంట్లో కూర్చున్నా ఆలోచించేది మాత్రం ప్రపంచం గురించే. అందుకు మనస్సు ఎప్పుడూ కూడా బాహ్య ప్రపంచం గురించే దేవుళ్ళు ఆడుతుంటుంది. అలా దేవుళ్ళు ఆడుతున్నంత కాలం ఆ దేవుణ్ణి మనం పట్టుకోలేం. అందుకు ఆ బాహ్య విషయం నుంచి మరలిపోయింది. పైగా బాహ్య విషయంలో మందీకృతం అయిపోయిందట. మందీకృతము అంటే స్పందించకుండా ఉండే లక్షణం. బాహ్య విషయములు చుట్టూ జరుగుతున్నా స్పందించట్లేదు, వాళ్ళకి పట్టట్లేదు అవన్నీ కూడా. ఆ పరమాత్మే హృదయంలో ఉన్నాడు. అలాంటి చిత్తవృత్తితో నిజానికి ఇలాంటి చిత్తవృత్తి సంపాదించాలని యోగులు రకరకాల సాధనలు చేస్తుంటారు. ఎన్ని సాధనలు చేసినా యోగులకు సాధ్యం కానిది గోపకాంతలకి విరహం వల్ల సాధ్యమైపోయింది. అంటే ప్రేమ అనేది గొప్ప యోగం. అలా కాకుండా ఏదో మనం గొప్పవాళ్ళం అవుదామనో లేదా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదామనో కఠినంగా కూర్చుని ఎన్ని సాధనలు చేసినా ప్రేమ వల్ల వచ్చే ఫలితం దానివల్ల రావడం కష్టం. ఆ ప్రేమ అనేది ఒక సహజ యోగంగా ఉంటుంది. అందుకే భగవత్ ప్రేమ అనేది ఒక దివ్య వస్తువు. ఆ ప్రేమ అనేటువంటి అంశము గోపికల దగ్గర సమృద్ధిగా ఉండడం చేతనే యోగులు పొందినటువంటి అంతర్ముఖ స్థితిని వారు విరహం వల్ల సాధించగలిగారు. ముహుర్ముహు తదియ లీలా వినోద నవరసావిష్కరణ ప్రవీణాహ. మాటి మాటికి వారు హృదయంలో స్వామి ప్రకటించినటువంటి వివిధములైన లీలల్ని స్మరించుకుంటున్నట్ట. స్వామి లీలలు నవరసావిష్కారములు. దివ్యమైన సౌందర్యంతో రాజెల్లుతూ శిఖిపించము పీతాంబరము మొదలైనవి ధరించి ఉన్నప్పుడు శృంగారరసాన్ని ఒలికించిన స్వామి తన యొక్క పరివారమైన గోపబాలులతోనూ వారితో పరిహాసాలాడుతూ హాస్యరసాన్ని చిలికించాడు. అదేవిధంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు అద్భుత రసాన్ని ఆవిష్కరించాడు, కారుణ్య రసాన్ని కూడా చూపించాడు. ఇక శత్రు సంహారం చేసేటప్పుడు అసుర శక్తులను దునుమాడేటప్పుడు వీరరస బీభత్సరస అద్భుత రస ఇత్యాదులు ప్రకటించాడు. భయానక రౌద్ర రసములు కూడా ఆ సమయంలో చూపించాడు. కాళీయ ఫణిఫణాల మీద నర్తన చేసేటప్పుడు ఆ నాట్యంలో శృంగారం ఉన్నా ఆ ఫణిఫణాలను తొక్కుతూ విషాన్ని వెళ్ళగెక్కేటప్పుడు బీభత్సాది రసములు అక్కడ కనిపిస్తున్నాయి మనకి. అలాంటి దివ్యమైన నవరసాలు ఎన్నెన్నో ఆయన లీలల్లో చూపించాడు. ఆ లీలలన్నీ స్మరించుకుంటున్నారు ఇప్పుడు గోపకాంతలు. అంతవరకు బృందావనంలో ఎన్ని ఘట్టాలు వాళ్ళు చూడలేదు, అవేవి వాళ్ళ మనస్సులో లేవు. కేవలం కృష్ణుడు ప్రకటించినటువంటి ఆ రసమయ లీలలు. అందుకే లీలా వినోద నవరస ఆవిష్కరణ. ఇక్కడ పరమాత్మ చూపించిన పనులను లీలలు అంటారు. ఆ లీలలు ఆయనకి వినోదం. ఎందుకంటే ఆయన పనులు అనకూడదు, మనవి పనులు. పనులు అంటే ఏదో ప్రయోజనం కోసం చేస్తే పనులు. పరమాత్మకు ప్రయోజనం ఏమున్నది? తన కోసం తాను ఏమీ చేయడు, లోకరక్షణ కోసం తప్ప. అందుకే ఆయనకి వినోదములు అవన్నీ కూడా. పైగా అవి చేసేటప్పుడు ఆయనక వేదన లేదు, ఎలా చేస్తానా అనే ఆందోళన లేదు. అందుకే వినోదమే ఆయనకి. ఆయన ఏ లీల చూపించినా వినోదమే. అందుకే తదీయ లీలా వినోద నవరసావిష్కరణ. ఆ లీలా వినోదముల్లో ఉండేటువంటి నవరసాలని వాళ్ళు ఆవిష్కరిస్తున్నట్ట. ఎక్కడ ఆవిష్కరిస్తున్నారంటే హృదయంలో ఆవిష్కరించుకుంటున్నారు. ఆవిష్కరణ అంటే వాటిని ప్రత్యక్షం చేసుకోవడం, తిరిగి తెచ్చుకునుట అని అర్థం. ఆ హృదయంలో వాటన్నిటి కూడా దర్శిస్తున్నారు. అలా దర్శించడం ఒక నైపుణ్యం. అది అందరికీ ఉంటుందా? భగవంతు కథలు కానీ భగవంతుడి రూపం కానీ విని ఊరుకోవడం కాదు, వాటిని మనస్సులో మననం చేసుకుంటూ దగ్గరగా చూస్తున్నంత అనుభూతిని పొందాలి అంటే దానికో ప్రావీణ్యం ఉండాలి. అదొక నైపుణ్యం. అందుకే ఇక్కడ అద్భుతమైన పదాన్ని ప్రయోగించారు నారాయణ తీర్థులు. నవరస ఆవిష్కరణ ప్రవీణాహ. పరమాత్మ యొక్క లీలలోని నవరసాలని ఆవిష్కరించడంలో నేర్పరులు వారు. ఇక్కడ ఒక్క మాటతో సూచించారు. కానీ భాగవతంలో ఇక్కడ గొప్ప ఘట్టం చెప్పబడుతున్నది. గోపకాంతలందరూ కృష్ణుని వెతుకుతూ ఒక విధమైన పారవస్య స్థితికి వెళతారట. ఆ పారవస్య స్థితి ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఉన్మాదము అంటే పిచ్చి ప్రవర్తన అని అర్థం. ఈ పిచ్చి ప్రవర్తన అనేది మామూలు మాట కాదు.
బాహ్య విషయములను మరిచిపోయి తమ లోకంలో తాము ఉంటూ ప్రవర్తిస్తే దానిని ఉన్మాదం అని అంటారు. ఇది మామూలు ఉన్మాదం కాదు, రసోన్మాదం, భక్తి రసోన్మాదం. ఆ రసోన్మాదంలో ఒక్కొక్కరు కూడా కృష్ణలీలను అనుకరించేట. ఎలా అంటే, ఒక ఆమె లోకమెల్ల కుక్షి లోపలనున్నట్టి సమస్త భువనములను కడుపులో పెట్టుకున్న కృష్ణుడిని నేను ఇదిగో నోరు తెరిచాను చూడండి లోకాలు కనబడతాయి అన్నది ఒక ఆమె. అంటే తామే కృష్ణుడు అన్నంత భావంలోకి వెళ్ళిపోయారు. ఒక ఆమె ఇదిగో రాళ్లవాన కురుస్తోంది, మిమ్మల్ని అందరిని రక్షిస్తాను, గోవర్ధనగిరిని ఎత్తుతానని తన పైటను పైకెత్తి పట్టుకుందిట. అంటే ఆ కృష్ణ భావంలోకి వెళ్ళిపోయారు. ఇదంతా తదాకార వృత్తి అని చెప్పబడుతుంది యోగంలో. అటువంటి స్థితిలో తమను తాము మైమరచి కృష్ణునికి అభిన్నులైపోయారు. అలాగ కృష్ణమయమైన భావనలో ఉన్నారు. నిజానికి విరహంలో ఉన్న గాఢత్వం ఇలా ఉంటుంది. విరహం ప్రత్యణువున పరమాత్మని అనుభవించేలా చేస్తుంది. దూరం ఉన్నాడనే భావనలో పుట్టిన ఆర్తి దగ్గర ఉండే కంటే ఎక్కువగా హృదయంలో ఆవిష్కరింపబడుతుంది. అందుకు విరహంలో భక్తి ఎంత గొప్పగా ఆవిష్కరింపబడుతుందో తెలియజేయడం కోసమే పరమాత్మ అక్కడ అంతర్ధానమయ్యాడు. అలాంటి విరహం అనే అద్భుత భక్తిని ప్రకటిస్తున్న గోపికా యోగినులకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.